విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్న దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో కూడా భవానీ దీక్షను తీసుకున్న భక్తులు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో దీక్షా విరమణ చేయటం ఆనవాయితీగా వస్తుంది. అనేక దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ భవానీ దీక్షాపరుల సంఖ్య పెరుగుతూ ఉంది. అందువల్లనే గతంలో ఒక రోజునే ఉండే ఈ దీక్షా విరమణ కార్యక్రమాన్ని 6 రోజులకు పొడిగించడం జరిగింది. ఈ నెల అంటే డిసెంబర్ 11వ తేదీ నుంచి ఈ సంవత్సరం దీక్షా విరమణ ఉత్సవాలు, భవానీ దీక్షా విరమణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 6 రోజులు కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా దాదాపు అన్ని రోజుల్లోనూ కలిసి దాదాపు 5 లక్షల మంది పైగా దీక్షాపరులు వచ్చి దీక్షా విరమణ కోసం ఇక్కడికి వస్తారని అంచనా వేసి దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా అమ్మవారి ఆలయం ధర్మకర్తల మండలి, అదేవిధంగా ఈవో గారు, ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు 70% పూర్తిగా వచ్చినాయి. ఇంక రాబోయే 3 రోజుల్లోనూ మిగిలినన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేసి 48 గంటల ముందే అన్ని పూర్తి సన్నద్ధతో ఉండాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వేగంగానే ఏర్పాట్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారు, ఈవో గారితో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ వారి సూచనలు ఇస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ దేవస్థానం సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గత దసరా శరవన్నవరాత్రి ఉత్సవాల మాదిరిగానే భక్తులెవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత జయప్రదంగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని సిబ్బందిని అందరినీ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏర్పాటును పరిశీలించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం నేను ఈరోజు రావడం జరిగింది. అదే రకంగా వివిధ జిల్లాల నుంచి, దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని కూడా ఇక్కడికి డెప్యుటేషన్ వేయడం జరిగింది. కొంతమంది సిబ్బందిని, కొంతమంది అధికారులని, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా ఇక్కడ విజయవాడ కార్యనిర్వహణాధికారికి తగిన సహాయ సహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా తగినంత మంది దేవాదాయ శాఖ సిబ్బందిని కూడా డిప్యూట్ చేయడం జరిగింది. ప్రత్యేక శ్రద్ధతో గత దసరా ఉత్సవాల మాదిరిగానే ఈ భవానీ దీక్షా విరమణ ఉత్సవాలను కూడా జయప్రదంగా నిర్వహించడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం.